అస్సలాము అలైకుం అండి. ఈ రంజాన్ స్పెషల్లో చాలా ఎక్కువగా చేసే స్వీట్ ఏంటంటే పాల సేమియాలండి. చాలా కమ్మగా పాలు కొంతమంది చేస్తే పాలు ఇరిగిపోతాయండి. నేను అందరికీ చెప్పడం లేదు, ఎవరికో ఒకరికి పాలు ఇరిగిపోయే విధంగా అయితే సేమియా అయితే వస్తుందండి, పాయసం అయితే. ఇంకా మేమైతే ఎలా చేస్తామో చూసేయండి. చూసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ను చాలామంది చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, మన సబ్స్క్రైబర్ చేసుకుంటున్నారు. లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి. మీరు లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటే ఇంకా ముందుకైతే వెళ్తుందండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, నెయ్యి అయితే వేసుకున్నామండి. నెయ్యి వేసుకొని కాజు, బాదం, జీడిపప్పు మొత్తం అయితే కొబ్బరి ముక్కలు అన్నీ ఎంచుకొని పక్కకు తీసుకున్నామండి. ఒకవైపు పాలు అయితే కాంచుతున్నాం చూడండి. ఇప్పుడు వచ్చేసి అవి జీడిపప్పు, బాదం అవన్నీ పక్కకు తీసేసి సేమియాగుని చాలా ఎర్రగా వచ్చే వరకు చిన్న మంట మీదనే కలుపుతూ ఎంచుకోవాలండి. చూడండి ఎంత ఎర్రగా మనకు సేమియా అనేది ఎంత ఎర్రగా తిరిగిందో. ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు కలుపుతూనే ఎంచుకోవాలండి. తర్వాత వచ్చేసి ఆ సేమియాలోనే కొన్ని నీళ్ళు అయితే వేసామండి. నీళ్ళు వేసేటప్పుడు వీడియో అయితే స్కిప్ అయిందండి. నీళ్ళు అయితే వేసేసినామండి. నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పాలు అయితే వేసామండి. చూడండి, పాలు అయితే వేసుకున్నామండి. పాలు వేసుకొని ఇలా బాగా కలుపుకుంటే మనకు పాలు ఇరగవండి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం అయితే ఇలాచి అయితే వేస్తున్నాం చూడండి. చాలా కమ్మగా ఉంటాయండి ఈ పాల సేమియాలు, చాలా బాగుంటాయి. పాల సేమియాలు అంటే కాదులేండి, లావు సేమియానే పాలు వేసి చేస్తాం కాబట్టి పాల సేమియాలు అంటామండి. చాలా ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉంటారండి సేమియా అయితే, పాయసము. అది కాక ఈ రంజాన్ మాసంలో అయితే చాలా అంటే చాలా ఎక్కువగా చేసుకుంటారండి. షుగర్ గుని వేసాం. ఇంకా మనకు సేమియా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత, ఒక 2-3 ఉడుకులు బాగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇంకా మనం ముందుగా ఏంచి పెట్టుకున్న కాజు, జీడిపప్పు, బాదం అయితే వేసుకోవాలండి.